ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల కోసం లక్షల్లో అప్పులు తెచ్చుకున్న సర్పంచుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. ఫిబ్రవరి మొదటి వారంలో పదవీ కాలం ముగియనుండతో పెండింగ్ బిల్లులు ఎప్పుడు లభిస్తాయోనని దేవుడిపై భారం వేసి ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. జనాభా ప్రాతిపదికన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు నిధులు కేటాయింపు ఉంటుంది. కానీ రాష్ట్ర నిధులు ఏడాదిన్నరగా అతిగతి లేవు. కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులే గ్రామాలకు దిక్కుగా నిలిచాయి. ఇవి సిబ్బంది జీతాలు, కరెంటు బిల్లులు, ట్రాక్టర్ కొనుగోళ్లు, ఈఎంఐలు, ఇతర రోజువారీ కార్యక్రమాలకు ఇవి సరిపోయేవి. మిగిలిన పనుల కోసం సర్పంచులు అప్పులు చేసి లేదా సొంత డబ్బులు ఉపయోగించారు. ఇప్పుడు పదవీకాలం దగ్గర పడుతున్న కొద్దీ వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. పెండింగ్లో బిల్లులు రాకపోవడంతో 13 మంది సర్పంచులు చనిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అప్పటి పురపాలక శాఖ మంత్రి జిల్లాలోని ఒక సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడి మరణించారు. ఒక్కో పంచాయతీకి సగటున 20 లక్షలు పెండింగ్లో ఉన్నాయని సమాచారం.